వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు, జోరుగా అమరావతి నిర్మాణ పనులు, ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. గత సర్కార్ హయాంలో 5 ఏళ్లు ఆలయాల్లో కల్తీ నెయ్యితో ప్రసాదాలు పంచారని విమర్శించారు సీఎం చంద్రబాబు. తిరుమలతో పాటు శ్రీశైలం ప్రసాదంలోనూ కల్తీ జరిగిందని ఆయన ఆరోపించారు. బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ తో తిరుమల లడ్డూ తయారు చేశారని, దీనికి సిబిఐ సిటీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఉద్దండ రాయని పాలెం దగ్గర నిర్మించనున్న క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి 50 ఎకరాలను సిఆర్డీఏ కేటాయించింది. అమరావతిలో నిర్మాణ పనుల్ని మంత్రి నారాయణ పరిశీలించారు. మినిస్టర్స్ బిల్డింగ్స్ నిర్మాణ పనులు, జీఏడీ టవర్ డయాగ్రిడ్ ఫ్యాబ్రికేషన్ పనులు పరిశీలించారు. అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్ల నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ ను పెన్వర్ పరిశ్రమ ఇచ్చే 5,65,000 సిఎస్ఆర్ నిధుల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. మంత్రి లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నారని, రెట్టపల్లి హైస్కూల్ అభివృద్ధికి పెన్వర్ పరిశ్రమ యాజమాన్యం సహకారం అందివ్వడం అభినందనీయమన్నారు. పోలవరం జిల్లాలో మరో నూతన మండలం ఏర్పడింది. గుడితేడు గ్రామాన్ని మండలంగా ప్రకటించడంతో కొత్త కార్యాలయాన్ని ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాలుండగా 12వ మండలంగా గుడితేడు గ్రామాన్ని మండలంగా ప్రభుత్వం ప్రకటించింది. తిరుమల శ్రీవారిపై భక్తి విశ్వాసాలు సన్నగిల్లకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనిచేస్తానని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. టీటీడీ ఈవోగా ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. తీర ప్రాంత భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ కోల్కతా నుండి కేరళలోని కొచ్చి వరకు ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర విజయనగరం జిల్లాకు చేరుకోవడంతో ఎస్పీ దామోదర్ యాత్ర కొనసాగింపును ప్రారంభించారు. దేశంలోని తీర ప్రాంతం గుండా శత్రువులు, డ్రగ్స్ దేశంలోకి చొరబడకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దార్ ఆఫీసులోని 24 మంది ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. 2021లో తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు జరిపిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు కలిగి ఉండటం, ఫైల్స్ ని సకాలంలో పరిష్కరించకపోవడంపై 24 మందిపై కేసు నమోదు చేశారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కొండపై కోటి తులసి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్న దేవస్థానం ఇవాటి నుంచి 10 రోజుల పాటు జరిగే కోటి తులసి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కోటి తులసి పూజతో పాటు రుద్రాభిషేకం, చతుర్వేద పారాయణం, నక్షత్ర జపాలు వంటి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నట్లు వేద పండితులు తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీ నటి మీనాక్షి చౌదరి. ఉదయం శ్రీవారి అభిషేక సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనాంతరం మీనాక్షికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.